నమస్తే. మనలో చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఉంటుంది, ఇంగ్లీష్ మాట్లాడాలి అని ఉంటుంది, ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇవ్వాలి అని ఉంటుంది. రకరకాలుగా మనం ఇంగ్లీష్లో ఉండాలి, మన జీవితం లైఫ్ బాగుండాలి ఇంగ్లీష్ ద్వారా అని అనుకుంటూ ఉంటారు. కానీ నేర్చుకోవడానికి భయపడుతూ ఉంటారు. సో ఇంగ్లీష్ అనగానే మనకు గుర్తుకొచ్చే పేరు చిరంజీవి గారు. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 10 లక్షలకు పైగానే ఎంతోమందికి ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడడం, వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించడం దాని ద్వారా అనేది ఆయన నేర్పించడం జరిగింది. దాదాపు 6 పుస్తకాలు కూడా రాశారు. ఇప్పుడు కొత్తగా ఇంకొక విషయం కూడా మనకి చెప్పాలనుకుంటున్నారు. సో ఆయన 30 ఇయర్స్ జర్నీ ఎలా కొనసాగింది, ఆయన రాసిన పుస్తకాల ద్వారా ఏమేమి నేర్పించగలిగారు, మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న టెక్నాలజీని బట్టి ఆయన ఎలా తన ప్రాబల్యాన్ని సాటుకోగలిగారు అనేది ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరంటే తెలియని వారు ఎవరు లేరు. అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అంటే అమీర్పేటలో ఫస్ట్గా వెళ్ళేది చిరంజీవి గారి దగ్గరికి అనేది వెల్ నోన్ చాలామందికి. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. 30 ఇయర్స్ జర్నీ మామూలు విషయం కాదు సార్. అసలు మీరు అప్పట్లోనే ఇంగ్లీష్ అని అంటే అది మీకే చాలా టఫ్ అయి ఉంటుంది. అసలు ఈ 30 ఇయర్స్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, త్రూ అవుట్ జర్నీ ఎలా ఉండింది మీకు, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అ ట్రమెండస్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎప్పుడు ఐ డెంట్ ఇమాజిన్ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడైతే ఇంతలా స్టేట్ వైడ్ ఉన్న యూత్కి కనెక్ట్ అవుతామని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇన్స్టిట్యూట్ పెట్టడం అనేది జస్ట్ ఏదో స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటూ క్యాజువల్గా స్టార్ట్ చేశాను. చిన్న ట్యూషన్ సెంటర్ స్టార్ట్ చేసి చెప్పేవాడిని. బట్ ఆ ప్రయాణం ఇంత దూరం తీసుకొచ్చింది అండ్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ రీసెంట్గా 30th యానివర్సరీ లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పటికి దాదాపు 10 లక్షల మంది, ఇట్స్ 1 మిలియన్ పీపుల్ ఉన్నాడు. ఏ ఊరికి వెళ్ళినా, ఏ సిటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు వస్తారు, సార్ ఐఎమ్ యువర్ స్టూడెంట్. దట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ జర్నీ త్రూ అవుట్. ఇన్కేస్ ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను సార్ బాగున్నారా అంటే మీరు నన్ను గుర్తుపట్టలేకపోయారు, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు మీ క్లాస్ విన్నదాన్నే కాబట్టి. సో అంతమందికి మీరు ఇంగ్లీష్ నేర్పించారు. ఇట్స్ నిజంగా చాలా గ్రేట్ఫుల్ థింగ్ సార్. సో ఇన్ని ఇయర్స్ జర్నీలో మీరు ఎన్నో చూశారు. మన చాలా రకాల చేంజెస్ వచ్చాయి. 30 ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు. టెక్నాలజీ అంతా మారిపోయింది, అడ్వాన్స్డ్ ఆన్లైన్ క్లాసెస్ వచ్చాయి, ప్రతిదీ ఫోన్లో అప్డేట్ అయిపోతుంది. ఒకప్పుడు నేర్చుకోవాలంటే బుక్సే, మీలాంటి మెంటర్సే, మీలాంటి వాళ్ళు ఉంటేనే మేము నేర్చుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, రకరకాలుగా చేంజెస్ జరిగిపోయాయి. అసలు ఈ 30 ఇయర్స్లో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఆ చేంజెస్కి తగ్గట్టు మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళందరికీ కూడా అది చెప్పాలి. ఎందుకంటే టెక్నాలజీ మారిన ప్రతిసారి కూడా దాన్ని ఓన్ చేసుకోవడం చాలా కష్టం. సో ఎలా మీరు ఈ జర్నీలో ఇవన్నీ చూసారు, ఏమేమి చేంజెస్ చూసారు? యాక్చువల్గా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ విషయానికి వస్తే మీరు దీన్ని టోటల్ కెరీర్గా తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరైనా ఒక ఇన్స్టిట్యూట్ పెడతారు, ఒక 1 year 2 years 3 years, ఆ తర్వాత మళ్ళీ కెరీర్ మారిపోవడము, తీసేయడము. ఇట్లా నాకు తెలిసి కనీసం ఎస్ఆర్ నగర్లో దాదాపు ఒక 30-40 ఇన్స్టిట్యూట్లు పెట్టడం, 1 year 2 years ఉండడం, తీసేయడం. 31 years ఆల్మోస్ట్ నేను ఎలా ఉండగలిగామంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్ అండి, అప్డేట్ యువర్ సెల్ఫ్, అదర్వైజ్ యూ విల్ గెట్ అవుట్డేటెడ్. అప్డేట్ అదర్వైజ్ అవుట్డేట్, అంతే. మనం ఏం చేయకపోయినా అవుట్డేట్ అయిపోతాం. మనం సక్సెస్ఫుల్గా ఆ ట్రాక్ మీద ఉండాలంటే అప్డేట్ అవ్వాలి. అయితే ఏం అప్డేట్ అవ్వాలి అన్నప్పుడు చాలామంది సబ్జెక్ట్ అప్డేట్ కాదు. ఎలాగ ఎప్పుడో ఇంగ్లీష్ నేర్చుకున్నాం, ఆ సబ్జెక్ట్ సరిపోతుంది పిల్లలకి చెప్పడానికి, ఇంగ్లీష్ నేర్పించడానికి. ఏం అప్డేట్ అవ్వాలి అంటే ఈ లెర్నర్స్ ఎవరైతే ఉంటారో ఈ లెర్నర్స్ అంతా కూడా వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ ఫోకస్ లెవెల్స్ ఏంటి, ఆ లెర్నింగ్ ఎలాంటి లెర్నింగ్ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఉంది. ఈ ఇప్పుడు చెప్పాలంటే ఒక స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ కావాలంటే ముందు ఒక సైకాలజిస్ట్ అయి ఉండాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే 10th ఇంటర్ డిగ్రీ అందరూ పాస్ అవుతారు, అంటే బేసిక్ గ్రామర్ అందరికీ తెలుసు, కానీ మాట్లాడడం రాదు. ఎందుకంటే స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేది ఒక సైకలాజికల్ ప్రోగ్రామింగ్ అది, అంతే తప్పితే సబ్జెక్ట్ చెప్పడం కాదు. సబ్జెక్ట్ ఎక్కడైనా నేర్చుకోవచ్చు, సెల్ఫ్ కూడా నేర్చుకోవచ్చు, కానీ మాట్లాడడం అనేది ఒక సైకలాజికల్ ప్రోగ్రామింగ్. ఈ సైకలాజికల్ ప్రోగ్రామింగ్ చేయడానికే మెంటార్లా అవసరం పడుతుంది. అందుకే మేము అలా అప్డేట్ అవుతాం. దాంతోపాటుగా ఇప్పుడు మేము అప్డేట్ అయ్యామంటే ఫస్ట్ మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఉండేది. ఎప్పుడైతే ఈ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ అబ్జర్వ్ చేశానో ఇది సరిపోదు, వీళ్ళకి మోటివేషన్ కావాలి అని చెప్పి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ భాగం చేశాను. ఎవ్రీ వీక్ ఎండ్లో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ మోటివేషన్ క్లాస్ నేను, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు, పట్టాభిరామ్ గారు, ఇలా పెద్దవాళ్ళని తీసుకొచ్చి చెప్పించడం. ఈ మోటివేషన్ వల్ల చాలామంది ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు. ఈ మోటివేషన్ లేకపోవడం వల్ల
చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. సో ఆ తర్వాత మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ కాస్త మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే పర్సనల్ డెవలప్మెంట్ అయింది. ఆ తర్వాత కొంతకాలానికి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మేధా లాంగ్వేజ్ ల్యాబ్, అసలు లాంగ్వేజ్ ల్యాబ్ అనే కాన్సెప్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా లేదు అప్పుడు. ద ఫస్ట్ లాంగ్వేజ్ ల్యాబ్ నేను స్టార్ట్ చేశాను ఎక్కడ, విశాఖపట్నంలో. ఓకే, అంటే ఏంటి లాంగ్వేజ్ ల్యాబ్లో ఏంటంటే ఓన్లీ క్లాస్ కాకుండా వీళ్ళ చేత మాట్లాడించడం, మాట్లాడిన వాటిని మళ్ళీ హెడ్ ఫోన్స్ పెట్టి వీళ్ళ చేతనే వినిపించడం, దీన్ని ఒక గ్రూప్కి వినిపించి కరెక్షన్స్ చేయడం. లాంగ్వేజ్ ల్యాబ్ అంటే ఆల్ ఎక్స్పెరిమెంట్స్. అంటే వాళ్ళు మాట్లాడింది ఎంతవరకు ఉంది. ఇప్పుడు మనం షూట్ చేస్తున్నాం కదా, మా ఇన్స్టిట్యూట్లో 2 కెమెరాలు, ఆ రోజుల్లో 2 కెమెరామెన్లు ఉండేవారు. వీళ్ళ పబ్లిక్ స్పీకింగ్ అంటే వీళ్ళ ఇంగ్లీష్ మాట్లాడిస్తూ మొత్తం షూట్ చేస్తూ ఆ వీడియో చూపిస్తూ మళ్ళీ రైట్ ఫ్రమ్ బాడీ లాంగ్వేజ్, ఐ మీన్ ఐ కాంటాక్ట్ దగ్గర నుండి, హ్యాండ్ జెస్చర్స్ దగ్గర నుండి లాంగ్వేజ్ కనెక్ట్ చేస్తూ టీచింగ్ ఇచ్చేవాడు. ఇట్ వాస్ 25 years క్రితం ఇంత అడ్వాన్స్గా లాంగ్వేజ్ ల్యాబ్ని రన్ చేశాను. ఆ తర్వాత కొంతకాలానికి ఇంకా అప్డేట్ అయ్యింది, లాంగ్వేజ్ ల్యాబ్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మేధా లాంగ్వేజ్ థియేటర్ కాన్సెప్ట్ తెచ్చాను లాస్ట్ 12 years క్రితం. ఇండియాలో ఫస్ట్ టైం. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో ఉంది. అండ్ పెద్ద థియేటర్ ఉంటుంది. లాంగ్వేజ్ థియేటర్ అంటే ఏంటంటే టీచింగ్ ఉండదు, ఓన్లీ యాక్టివిటీ బేస్ మీద. అక్కడ ఓన్లీ జస్ట్ క్లాస్కి రాగానే సినిమా థియేటర్, మినీ సినిమా థియేటర్, 60 seater సినిమా థియేటర్ అది ఆల్మోస్ట్. దాదాపు ఒక క్లాస్ రూమ్ కోసం ఒక 70-80 లక్షలు పెట్టి చేయించామంటే ఇమాజిన్. ఆ థియేటర్లోకి వచ్చిన తర్వాత నా వీడియో ప్లే చేసి దాని మీద వీళ్ళ చేత యాక్టివిటీస్ చేయిస్తాం. యాక్టివిటీస్ ద్వారా నేర్పిస్తాం తప్పితే గ్రామర్ చెప్పడం అలాంటివి ఉండదు. యూనిక్ థియేటర్ కాన్సెప్ట్ 12 years క్రితం ఇంట్రడ్యూస్ చేశాను. అలాంటివి 18 థియేటర్లు పెట్టాం స్టేట్ వైడ్, అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో. కోవిడ్ వరకు అన్నీ రన్ చేసాం. ఆఫ్టర్ కోవిడ్ ఇప్పుడు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్, ఎస్ఆర్ నగర్, హనంకొండ, ఈ 3 చోట్ల థియేటర్స్ ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని కోవిడ్ టైంలో ఆపేయాల్సి వచ్చింది. అంటే అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతుంది. అందుకే ఎందుకు ఇంగ్లీష్లో సక్సెస్ఫుల్గా ఉండగలిగామంటే ఒక్కటే, ఇప్పుడున్న జనరేషన్కి ఎలా చెప్తే అర్థమవుద్ది, వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారు అనేది మేము అడాప్ట్ చేస్తున్నాం. దట్స్ కోర్ ఆఫ్ మై టీచింగ్ అన్నమాట. ఓకే, సో ఈ టెక్నాలజీ అప్డేట్ అయ్యాకంటే ముందే మీరే అప్డేటెడ్ వర్షన్లో ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడు. సో నిజంగా చాలా టఫ్ వర్క్ సార్ ఇదంతా కూడా. ఎందుకంటే బియాండ్ ఆలోచించి మనం చేయడం అంటే నడుస్తుంది కదా నడవని అన్నట్టు కాకుండా బియాండ్ ఆలోచించి మీరు చాలా చేశారు ఈ 30 yearsలో. సో నిజంగా చాలా గ్రేట్ థింగ్ ఇది. కానీ ఇంత చేస్తున్నా కూడా చాలామంది స్టూడెంట్స్ ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు నేర్చుకోవడానికి వరకు వస్తారు, కానీ ఇది అవసరం అని తెలిసినా కూడా ఇంగ్లీష్ని ఎక్కువ మాట్లాడడానికి కానీ నేర్చుకొని దాన్ని లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవడానికి కానీ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మీకు కూడా చాలాసార్లు అనిపించి ఉండొచ్చు, ఎందుకలా? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామంది ఎందుకు ముందుకు రారు అంటే అందరికీ ఆరాటం ఉంటుంది, కానీ పోరాటానికి కొద్దిమంది వెళ్తారు. ఇది జనరల్ సైకలాజికల్ ఆస్పెక్ట్లో మీరు చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ మూవ్మెంట్ వచ్చింది, 20% మంది మాత్రమే ఫీల్డ్లో ఫైట్ చేస్తారు, 80% మంది బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇస్తారు, సైలెంట్గా ఉంటారు. ప్రపంచంలో ఏ రెవల్యూషన్ వచ్చినా, ఏ మూవ్మెంట్ వచ్చినా, ఏ చేంజ్ వచ్చినా కూడా యాక్టివ్గా ఉండేది 20%. 80% పాసివ్గా అలా ఉంటారు. సేమ్ ఇంగ్లీష్ లెర్నర్స్లో కూడా 20% మంది మాత్రమే యాక్షన్లో దిగుతారు. 80% ఏంటంటే సార్ చెప్తారు, వాళ్ళు చెప్తే మనకు వస్తుంది అని నమ్మేసి వెయిట్ చేస్తూ ఉంటారు రిజల్ట్ కోసం. వాళ్ళకి ఎప్పుడు రిజల్ట్ రాదు, కానీ యాక్షన్ ఇది ఎందుకు జరుగుద్ది అంటే మెయిన్గా ఒకటి టైం పెట్టాలండి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒకటి దే హ్యావ్ టు గివ్ ద టైం. ఏమక్కర్లేదు, ఓన్లీ టైం ఇవ్వాలి. రెండోది ఏంటి, కొంచెం డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఒకటి మనీ, ఒకటి టైం. ఈ టైం ఎందుకంటే ప్రాక్టీస్ చేయడానికి. నేను ప్రాక్టీస్ చేస్తే నాకు వస్తుంది, నేను పాఠం బాగా చెప్తే నాకు పేరు వస్తుంది తప్పితే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. వాళ్ళకి ఇంగ్లీష్ రావాలంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలో మెంటారింగ్ చేయగలం మేము. సో కాబట్టి చాలామంది ఎందుకు రారు అంటే గడిచిపోతుంది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇంతకుముందు ఇంగ్లీష్ అవ్వకపోతే ఇబ్బంది పడేవాళ్ళు కదా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు తెలుగులో వాట్సాప్ తెలుగులో కమ్యూనికేట్ చేస్తున్నారు, ప్రతిదీ టూల్స్ మీద ఆధారపడుతున్నారు. కానీ ఆ టూల్స్ మీద ఆధారపడే ఎప్పుడు కూడా అంత పర్ఫెక్ట్గా ఉండవు, అంత హెల్ప్ఫుల్గా ఉండవు. వాటిని నమ్ముకొని ఏమీ చేయకూడదు. ఓన్గా మీకు లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే అద్భుతాలు చేస్తారనే ఒక్క విషయాన్ని అర్థం చేసుకోగలిగితే ఎవరైనా నేర్చుకుంటారండి. తెలుగు ఇప్పుడు మన తెలుగు ఉంది, 2 రాష్ట్రాలు ఏమైనా చేయొచ్చు. హిందీ వచ్చి అనుకోండి, ఇండియా మొత్తం ఏమైనా చేయొచ్చు. ఇంగ్లీష్ వస్తే వరల్డ్ మొత్తం. అంటే నీ పరిధి ఎంత అనుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఈ ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం. స్టూడెంట్స్ అనుకోండి,
హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలన్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలన్నా, ఏ జాబ్కి కనీసం ఒక ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ రిసెప్షనిస్ట్ జాబ్కి వెళ్ళాలన్నా ఇంగ్లీష్ రాకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. బీటెక్ చేయి, ఎంబీఏ చేయి, నువ్వు ఏమైనా చేయి. ఎంప్లాయీస్ అనుకోండి, ఒక జాబ్ తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే ఆ జాబ్లో స్ట్రెస్ ఫ్రీగా వర్క్ చేయడం. ఒక ఈమెయిల్ రాయాలంటే 5 నిమిషాల్లో రాసే ఈమెయిల్ని గ్రిప్ లేకపోతే 1 అవర్ రాయాల్సి వస్తుంది. అండ్ ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ అంతా కాన్ఫరెన్స్లు అన్నీ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ ఎక్స్పాన్షన్, ఈరోజు ఇంగ్లీష్ వస్తే ఇక్కడున్న ప్రోడక్ట్ వరల్డ్ మొత్తం అమ్మేసుకోవచ్చు కదా. సో ఈ అవసరాన్ని గుర్తించి దానికి అనుగుణంగా మనం ఎదగాలనే కోరిక ఉన్నప్పుడు ఎవరైనా నేర్చుకుంటారు, దానికి టైం ఇస్తారు, మనీ ఇస్తారు. ఈ ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళు జరిగిపోతుంది కదా ఈరోజు బతికేసాం అన్నట్టుగా ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా లెర్నింగ్ ఇంకా, బికాజ్ లెర్నింగ్ డిసైడ్స్ అర్నింగ్ అండి. లెర్నింగ్ ఎంత బాగుంటే అర్నింగ్ అంత ఉంటుంది. లెర్నింగ్ ఆగిపోయిన రోజు అర్నింగ్ కూడా ఆగిపోతుంది. ఈ రోజుకి 30 ఇయర్స్లో కనీసం ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి నేను కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎన్నో సెమినార్లు, వర్క్షాప్స్, కోచింగ్లు, నేను ఆన్లైన్లో కోచింగ్స్ తీసుకుంటూ ఉంటాను. ఓకే, ఐ బిలీవ్ ఇన్ లెర్నింగ్ ఆగిన చోట నీ అర్నింగ్ ఆగిపోద్ది అంతే. సో కాబట్టి ఐ సజెస్ట్ ఆల్ ద పీపుల్ టు లెర్న్. ఓకే. సో చాలా మందిలో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే చాలా రకాల మిత్స్ ఉంటాయి సార్. ఇలా ఉంటేనే వస్తుంది, ఇలా ఉంటేనే వస్తుంది, మాట్లాడితేనే వస్తుంది, రెగ్యులర్గా టచ్లో ఉంటేనే వస్తుంది, లేకపోతే మనం ఒక మెంటర్ ఉంటేనే వస్తుంది, ఎవరు లేకపోయినా వస్తుంది, ఆన్లైన్లో కూడా నేర్చుకోవచ్చు, బుక్స్ అవసరం లేదు, ఇలా రకరకాలు, ఎవరి ఊహ వాళ్ళదే. సో ఇలా మిత్స్ ఉంటాయి. ఎందుకు అలా? ఆ మిత్స్ ఏంటి అసలు? దీంట్లో వాస్తవాలు ఉన్నాయా? చాలా వరకు ప్రాబ్లం ఈ ప్రపంచంలో అన్నిటికంటే సులభమైంది ఏంటంటే ఎదురుని సలహా ఇవ్వడం, ఆ సలహాతో అని చెడగొట్టడం. ఎదురుళ్ళకి సలహా ఇవ్వడం చాలా ఈజీ, ఆ సలహాతో అని చెడగొట్టడం ఇంకా ఈజీ. ఎప్పుడు కూడా నేనేం చెప్తానంటే మిత్స్ కాదండి ఇవన్నీ. కొన్ని ట్రూత్ ఉండొచ్చు, కొంచెం ట్రూత్ ఉండొచ్చు, కానీ ఎట్లాంటివి ఉంటాయంటే కొందరు ఏమంటారంటే ఇంగ్లీష్ రావాలంటే చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియాలు చదువుకోవాలి, ఇప్పుడు మాకేమొస్తుంది. ఇది ప్రపంచంలో అతి బద్దకిస్తూ ఇలా అనుకునేవాళ్ళు. నేను 10th ఫెయిల్ అయ్యాను, ఇంటర్ ఫెయిల్ అయ్యాను, ఇంగ్లీష్ డిగ్రీలో ఫెయిల్ అయ్యాను, నా కెరీర్ మొత్తంలో ఇంగ్లీష్ నేను ఫెయిల్ అయ్యాను. నేను ఎప్పుడు డైరెక్ట్ పాస్ అవ్వాలి, అన్ని కంపార్ట్మెంట్ సప్లిమెంటరీలో పాస్ అయ్యేది, 1 ఇయర్ వేస్ట్ చేసుకున్నాయి. నా కెరీర్లో ఎప్పుడు నేను ఇంగ్లీష్ 45 మార్క్స్ నాకు దాటలేదు. నాకు ఇంగ్లీష్ అంటే అంత భయం. కానీ ఒకనొక సిచ్యువేషన్లో సీరియస్గా సిచ్యువేషన్ వచ్చి నేర్చుకోవాల్సి వచ్చింది. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 3 monthsలో ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఫ్లెంట్గా మాట్లాడడం, నాకు టీచర్ కానీ గైడెన్స్ కానీ గ్రామర్ కానీ ఇవన్నీ ఏమీ పనిచేయలేదు. డైలీ 5 to 6 hours నేను ఇంగ్లీష్ కోసం స్పెండ్ చేసాను, ప్రాక్టీస్ చేశాను, సెల్ఫ్ ప్రాక్టీస్. డైలీ 5 to 6 hours 3 monthsలో అసలు మా గైడ్ మెంటర్ మా దామోదర్ ప్రొఫెసర్ గారు అయితే షాక్ అయ్యారు. నా కెరీర్లో ఎంత వేల మందికి చెప్పాను, నీలాగా ఎవరు నేర్చుకోవాలి, నువ్వు ఎట్లా నేర్చుకున్నావు అంటారు. ఆయన గైడెన్స్ ఇచ్చేవాడు, కానీ ఆ గైడెన్స్ కూడా నేను ఫాలో అయ్యాను కాదు. ఓన్లీ సెల్ఫ్ ప్రాక్టీస్ అనమాట. నెంబర్ 1, ఇంగ్లీష్ మీడియం చదివి ఉండక్కర్లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే అండ్ ఏంటి గ్రామర్ తెలిసి ఉండాలి, వొకాబులరీ తెలిసి ఉండాలి, ఇవన్నీ మాకు రావు అంటారు. ఇదేంటంటే ఒక ఎక్స్క్యూజ్ ఎత్తుకోవడం. ఇప్పుడు మనం తెలుగు గ్రామర్ ఎక్కడ నేర్చుకున్నాం? సార్లు చెప్పనివి, పేరెంట్స్ వాడనివి, డిక్షనరీలో లేని బూతులు కూడా మనకు తెలుసు. ఎట్లా నేర్చుకున్నాం అంటే వొకాబులరీ అనేవి ఇవన్నీ కూడా డే టు డే లైఫ్లో వింటూ ఉంటాం, సబ్కాన్షియస్లో రిజిస్టర్ అవుతాయి, అవసరమైనప్పుడు బయటకు వస్తాయి, ఎమోషనల్ కనెక్ట్ అయినప్పుడు అన్నీ బయటకు వస్తాయి. ద సేమ్ హ్యాపన్స్ ఇంగ్లీష్కి కూడా. నువ్వు ఎమోషనల్ కనెక్ట్ అయిన రోజు నువ్వు విన్న ప్రతి వర్డ్, ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ స్టేట్మెంట్, కాలేజీలో స్కూల్లో విన్న అన్నీ ఉంటాయి. నీకు ఆ ఎమోషనల్ కనెక్షన్ దొరికిన రోజు నీ ఇంగ్లీష్ బయటకు వస్తాయి. ఆ ఎమోషనల్ కనెక్షన్ కలిగించడమే ఒక టీచర్గా మెయిన్ చేసే పని ఇక్కడ. ఇది ఒకటి. ఇంకోటి కొందరు అంటారు ఆన్లైన్లో ఇంగ్లీష్ రాదు. బేసిక్ ఏంటంటే వీళ్ళకి నేర్చుకోవాలని ఉన్నప్పుడే ఇవన్నీ చెప్తారు. ఆన్లైన్లో ప్రపంచంలో ఉన్న ప్రతి షాపింగ్లో వస్తువులను ఇంటికి వచ్చినప్పుడు, ఆన్లైన్లో నువ్వు థియేటర్ల దగ్గర నుండి ఎక్కడెక్కడున్న ఎంటర్టైన్మెంట్ అంతా నీ మైండ్లోకి, హృదయంలోకి వచ్చినప్పుడు ఇంగ్లీష్ ఎందుకు రాదు? వస్తుందండి. కాకపోతే ఒక ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఇది ఆన్లైన్లో రాదు, అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎఫెక్టివ్గా ఏది ఉండదు, మనం చెయ్యాలి దాన్ని. ఆఫ్లైన్ వస్తే మాత్రం గ్యారంటీ వస్తుందని ఉందా? కానీ మనం చెయ్యాలి దాన్ని. సో కాబట్టి అలా చేయడం, ఎఫెక్టివ్గా చేయడమే మెయిన్ చేసే పని. సో ఈ మిత్స్ అన్నీ ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అండి. బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిస్ టూల్స్ అన్నట్టు చేతకాని వాళ్ళు ఏవేవో చెప్తారు. ఏం నమ్మొద్దండి. ఇంగ్లీష్ ఎవరైనా, నేను నా కెరీర్లో చెప్తాను, నా దగ్గర దాదాపు ఇప్పటివరకు 250 మంది ట్రైనర్స్ తయారయ్యారు. నా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు స్టేట్లో ఉన్న దాదాపు 100 యూట్యూబర్స్, ఇప్పుడు ఇంగ్లీష్ పాఠాలు యూట్యూబ్లో చెప్తున్న వాళ్ళు 100 మంది నా స్టూడెంట్స్ యూట్యూబర్స్. అండ్ దాదాపు 50-60 కోచింగ్ సెంటర్లు ఏ సిటీకి వెళ్ళినా బోర్డులు పెట్టుకుని చెప్తారు, వాళ్ళంతా నా స్టూడెంట్స్. దే ప్రౌడ్లీ అనౌన్స్, నేను చిరంజీవి సార్ స్టూడెంట్. మరి ఇంతమంది ట్రైనర్స్ వీళ్ళెవ్వరు కూడా ఎంఏ ఇంగ్లీష్ చేయలేదు, పీజీ చేయలేదు, వీళ్ళంతా డిగ్రీ మధ్యలో డిస్కంటిన్యూ, కొందరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఉన్నారు. 3 months కోచింగ్ తీసుకుని ఇంగ్లీష్ నేర్చుకున్నారు, దే స్టార్టెడ్.
సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ ఇవన్నీ అవసరం లేదండి. ఓన్లీ ఆ చెప్పిన గైడెన్స్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఎనీబడి కెన్ డూ దిస్. ఓకే. సో చాలామంది మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్. నేను మాట్లాడేటప్పుడు తెలుగులో ఎట్లా తప్పులు పోతే మనం తప్పు మాట్లాడుతున్నారా అని గేలి చేస్తారు. ఇంగ్లీష్లో కూడా ఇలా మాట్లాడితే గ్రామర్ లేకుండా మాట్లాడద్దు, నేను మాట్లాడే ప్రొనౌన్సియేషన్ కరెక్టా కాదా, నేను అసలు కరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తున్నానా లేదా, లేకపోతే ఎదుటోళ్ళు ఏమనుకుంటారో. ఇప్పుడు రెగ్యులర్గా చిరంజీవి సార్ నాతో పాటు మాట్లాడతారు ఇంగ్లీష్లో కాబట్టి నాకు వస్తుంది. నేను వేరే వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడను కాబట్టి నాకు రాదు, మర్చిపోతాను నేను ఇంగ్లీషు, ఇలా అనుకుంటూ ఉంటారు. అసలు గ్రామర్కి ఇంగ్లీష్కి మాట్లాడడానికి అసలు సంబంధం ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడాలి అని అంటే గ్రామర్ కంపల్సరీ ఉండాలా? అసలు ఏంటి దానికి దీనికి ఉన్న సంబంధం? నేను చెప్తానండి దీనికి. ఇది చాలా వండర్ఫుల్ క్వశ్చన్, చాలా మందికి ఉంటుంది. కొన్ని వందల వేల మంది నన్ను అడిగింది చెప్పిందండి. ఇది అసలు ఈ గ్రామరు ఇంత నేర్చుకోవాలి అంత నేర్చుకోవాలి అని ఇదంతా కూడా పెద్ద నాన్ సెన్స్ అండి, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇదంతా ఎవరు క్రియేట్ చేశారంటే పని పాట లేక తెలిసి తెలియక ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ పెట్టి టీచింగ్ అవతారం ఎత్తున మాలాంటి టీచర్లు మా టీచింగ్ కమ్యూనిటీ టీచర్లు క్రియేట్ చేసిన భయం ఉంది. ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఎప్పుడు కూడా భయపెడితే భాష రాదు. ఇప్పుడు ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, అడు ఏం కాదంటే వెళ్ళిపోతారు, పడతావు అంటే పడిపోతాడు. ఈ టీచర్లు ఏం చేస్తారంటే చెప్పేప్పుడు ప్రతిదీ రైటు రాంగ్ చెప్తారు. దాంతో ఏది రైటు ఏది రాంగ్ అనేది ఈ క్లారిటీ లేక జనాల మధ్యలో డ్రాప్ అయిపోతారు. యాక్చువల్లీ గ్రామర్ ఎంత కావాలి తెలుసా? మూడు విషయాలండి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 నేర్చుకుంటే చాలు. ఇంగ్లీష్ అంతా అక్కర్లేదు. ఏది మాట్లాడినా రేపటి గురించి భవిష్యత్తు, లేదా ఈ రోజు గురించి ఇప్పటి గురించి, లేదా గతం గురించి, అంతే. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడిట్లో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటే మొత్తం మాట్లాడేయచ్చు ఇంగ్లీష్ భాష. ఈ 3 నేర్చుకోవడానికి 3 రోజులు చాలు, కానీ ప్రాక్టీస్ చేయడానికి ఒక్కొక్కటి 4 రోజులు ప్రాక్టీస్ చేయొచ్చు. 3 ఇంకెక్కువ ఏమక్కర్లా. డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ అని ఉంటాయి, మళ్ళీ ఒక 3 అవి నేర్చుకుంటే చాలు. 10 పదాలండి. 10 పదాలని మిగతా పదాలతో కోఆర్డినేట్ చేయడం వస్తుంది, ఇంగ్లీష్ వచ్చేస్తుంది. నేను సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నేను చేసింది ఏంటి తెలుసా అండి, ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్లో 20 సంవత్సరాల క్రితం నేను గ్రామర్ చెప్పడం ఆపేశాను. 20 సంవత్సరాల ఈ రోజుకి 12 టెన్స్లు ఎప్పుడు చెప్పలే, ఆర్టికల్స్ చెప్పలే, ప్రిపోజిషన్ చెప్పలే, కంజంక్షన్, ఏ గ్రామర్ ఇదంతా వాళ్ళకి వచ్చు. అది చెప్పడానికి మేమెందుకు? సో డూ ఫార్మ్స్, బీ ఫార్మ్, ఇట్లా కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి. ఈ కోర్ ఏరియాస్ని కరెక్ట్గా చెప్పగలిగితే చాలు. అందుకే ఇది చెప్పడం అనేది ఒక ఆర్ట్. ఇది నాకెట్లా వచ్చింది అంటే నేను ఏ గ్రామర్ తెలియకుండా మాట్లాడడం నేర్చుకున్నాను కాబట్టి ఆ టెక్నిక్స్తో ఇది డెవలప్ చేయాలి. నేను ఈ 3 పదాలని 3 ఏరియాస్ని బేస్ చేసుకొని 180 పేజీల ఈజీ ఇంగ్లీష్ అనే ఒక పుస్తకం రాశాను. ఓన్లీ గ్రామర్తో సంబంధం లేకుండా, టెన్సులు ఇవేం లేకుండా 180 పేజెస్ ఒక ఇంగ్లీష్ పుస్తకం రాశాను. ఆ పుస్తకమే ఇప్పుడు 20 సంవత్సరాలుగా నా సిలబస్. సో కాబట్టి గ్రామర్ అక్కర్లేదండి, కానీ బేసిక్స్ ఉంటాయి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో తప్పులు లేకుండా మాట్లాడు. ఇవి వస్తే మిగతావన్నీ అవే వస్తాయి. ఎట్లా అంటే నడవడం నేర్చుకుంటే చాలు. నడవడం నేర్పిస్తే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఎవరి స్టైల్ వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, డెవలప్ చేసుకుంటారు. స్టైల్ మనం చెప్పకూడదు, నడవడం వరకు మనం చెప్పాలి. ఆ నడవడం కరెక్ట్గా నడవడం నేర్పిస్తే చాలనే ఆ బేస్ మీదే టీచింగ్ అంతా మేము చేస్తూ ఉంటాం. సరే, నాకు చాలా రోజుల నుంచి ఉన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు తెలుగు ఈజీగా మాట్లాడేస్తారు అందరూ, అంటే మన తెలుగు వాళ్ళు. హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారు. అంటే ఊర్లలో ఉన్న ఏమి చదువు రాని వాళ్ళు కూడా ఉర్దూ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఒక రకమైన భయం ఉంటుంది వాళ్ళకి, యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ఇది కూడా లాంగ్వేజే కదా, లాంగ్వేజ్కి ఇంత భయపడాల్సిన అవసరం ఏందంటారు? సైకాలజీ పరంగా ఉంటుందా ఏంటది? కాదండి, ఓల్డెన్ డేస్లో ఒకప్పటి తర్వాత బ్రిటిషర్స్ నుండి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిమంది మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకోవడం వాళ్ళు. ఈ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒక రకంగా దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఎవరికి రాదు, నాకు మాత్రమే వచ్చని ఆ బిల్డప్తో ఎవరు ఏది మాట్లాడినా కరెక్ట్ చేయడం, తప్పు పట్టడం. ఇది ఏ టీచర్లు అయితే ఎక్కువ తప్పు పట్టడం, ఇంగ్లీష్ రాదు అని ఎదుటి వాళ్ళని తక్కువగా ట్రీట్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇది మానసికంగా ఇంగ్లీష్ అంటే తప్పులు పోతాయి. ఒకటి ఇది అందరికీ రాదు, ఇలాంటివన్నీ క్రియేట్ అయినాయి. బట్ ఈ రోజుల్లో చూడండి, ఇప్పుడు ఆ మిత్స్ అన్ని పోయినాయిగా. టూరిజం ప్లేస్ మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ గర్ల్స్, బాయ్స్ సెల్లింగ్ చిన్న చిన్న వస్తువులు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు అవి పోయినాయి కదా, అంటే టీచర్ల ప్రభావం పోయింది. సో కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడానికి తెలుగు ఎందుకు వస్తుందంటే మెయిన్గా ఎన్విరాన్మెంట్ అండి. రెండవది ఏంటంటే రోజు అదే విని 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 చూసి మాట్లాడడం మొదలెడతాం, భయపడం.
హిందీ కూడా అంతే. మనం ఇప్పుడు 6 నెలలు మీరు ఓల్డ్ సిటీలో ఉండండి, హిందీ మాట్లాడకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను, పర్ఫెక్ట్గా వస్తుంది. ద సేమ్ హ్యాపన్స్. ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ని మనం ఎలా సృష్టించుకోవాలనేది చెప్పాలి తప్పితే గ్రామర్ కాదు. హౌ దే హ్యావ్ టు మేక్ ఎన్విరాన్మెంట్ అరౌండ్, వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి పీపుల్ కనెక్ట్ అవ్వాలి ఇంగ్లీష్ మాట్లాడాలంటే, ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకుంటే సెల్ఫ్గా నేర్చుకుంటారు. అందుకే ఇంగ్లీష్ కాంట్ బి టాట్ బట్ ఇట్ కెన్ బి లర్న్డ్. ఇది ఫేమస్ సేయింగ్ అండి. ఎవ్వడు ఇంకోటికి ఇంగ్లీష్ బోధించలేడట, కానీ ఎవడికి వాడు నేర్చుకోవచ్చు. అది నేర్చుకోవడానికి కావాల్సిన మెంటారింగ్ మనం చేయాలి. ఎప్పుడైతే డీటెయిలింగ్ అన్నీ చెప్పడం మొదలెడతారో ఎదుటి వాళ్ళు ఫెయిల్ అవుతారు నేర్చుకోవడంలో. ఎంత డెప్త్గా చెప్పడం కాదు, ఎక్కడ ఆపాలో తెలియాలి. దట్స్ ఇంపార్టెంట్. ఏ లెసన్, ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఒక లెసన్ తీసుకున్నాం, ఒకే లెసన్ 4 రోజులు చెప్పొచ్చు, రోజు 2-3 ప్రిపోజిషన్స్ గంట సేపు చెప్పొచ్చు. కానీ ప్రిపోజిషన్స్ ఎక్కడ ఆపాలనేది తెలిస్తే ఈజ్ అ రైట్ టీచర్. ఓకే ఓకే. సో అందుకే మేము సిలబస్ అని, సబ్జెక్ట్ అని, స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక సిస్టమేటిక్గా, సింప్లిఫైడ్గా, సైంటిఫిక్గా జస్ట్ ఐ హ్యావ్ డెవలప్డ్ ఆల్ దీస్ ఇయర్స్ అండి. ఓకే సార్, మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇంగ్లీష్కి. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను, నేను నేర్చుకుంటాను, నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, కానీ తర్వాత దాన్ని మాట్లాడడము, కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండడము, అదే పర్సన్స్ తోటి ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎలా చేసుకోవాలని చెప్తున్నారు? ఇప్పుడు చాలా మందికి ఉంటుంది, కానీ అది ఆ మార్గం తెలియడం కూడా చాలా మంది అంటారు, క్లాస్కి వచ్చిన రోజు వస్తుంది సార్, బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ పోతుంది అంటారు. ఇప్పుడు మీరు కొత్త నైఫ్ తీసుకొని కిచెన్లో 4 రోజులు వాడారు, షార్ప్గా ఉంటుంది, తర్వాత వాడకపోతే బ్లంట్ అయిపోతుంది. ద సేమ్ హ్యాపెన్స్ హియర్. ఏ భాష అయినా మనం నేర్చుకుంది లైవ్లో ఉంచాలి, ఎక్కడో చోట వాడుతూ ఉండాలి. నువ్వు ఎక్కడ వాడకపోతే ఆటోమేటిక్గా అది ఆ హ్యాబిట్ పోతుంది. అందుకే స్పీకింగ్ ఈజ్ ఏ హ్యాబిట్. ఆ హ్యాబిట్ అయ్యే వరకు మాత్రం ఫ్లూయెంట్గా నీ మైండ్లో సబ్కాన్షియస్లో రికార్డ్ అయ్యేదాకా మాత్రం రెగ్యులర్గా 2 నెలలు 3 నెలలు 4 ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాలి. ఒక్కసారి నీకు హ్యాబిట్ అయిన తర్వాత ఇంకా నువ్వు ఏం చేయకపోయినా 20 సంవత్సరాల తర్వాత నిద్ర లేపినా మళ్ళీ మాట్లాడేస్తావు. ఆ హ్యాబిట్ అయ్యేదాకా మాత్రం కంటిన్యూ చేయాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. దానికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్సే ఎట్లా హ్యాబిట్ చేసుకోవాలి రోజు. ఇప్పుడు నేను చెప్పాను సెల్ఫ్ లెర్నింగ్ టెక్నిక్స్. సెల్ఫ్గా తనతో తాను ఎలా మాట్లాడుకోవచ్చు, దాన్ని ఒక హ్యాబిట్ కింద ఎలా ఫామ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఎదుటి వాళ్ళు ఇప్పుడు మీకు ఇంగ్లీష్ వచ్చి ఉండక్కర్లా, మీతో కూడా నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో అట్లా డిఫరెంట్ మెథడ్స్ అవి నేర్చుకొని ఒక 3-4 నెలలు కంటిన్యూస్ లైవ్లో పెట్టుకుంటాండి. ఎనీబడి కెన్ స్పీక్. ఫస్ట్ థింగ్ ఏంటంటే తప్ప రైటా ఆలోచించకుండా మాట్లాడేందుకు కావాల్సిన ధైర్యం రావాలి. రైటా రాంగా అనేది మాట్లాడకూడదు. రైట్ రాంగ్ చూడకుండా మాట్లాడితే హ్యాబిట్ అయిపోతుంది. హ్యాబిట్ అయిన తర్వాత స్టైల్ డెవలప్ అవుతుంది. ఫస్ట్ స్టైల్ కోసం ట్రై చేయద్దు, అప్పుడు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకే మేకింగ్ ఏ హ్యాబిట్ ఈజ్ ఇంపార్టెంట్. యా సార్, మీ ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది స్టూడెంట్స్ ఇంటర్, డిగ్రీ చేసిన తర్వాత కూడా ఇంగ్లీష్ నేర్చుకొని మంచి సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో ఇంగ్లీష్ నాకు సక్సెస్ అవ్వడానికి ఎలా ఉపయోగపడుతుంది, నేను ఎందుకు నేర్చుకోవాలి ఇంగ్లీష్ అని అక్కడ ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తాను మీరు? వీళ్ళందరికీ ఏంటంటే ముందు చూపు లేకపోవడం. సింపుల్గా ఏమనుకుంటారంటే నాకేం అవసరం లే అనుకుంటారు. ఒకప్పుడు హౌస్ వైఫ్స్ అలాగే అనుకున్నారు. ఈరోజు పిల్లల చదువుల్ని ఇంగ్లీష్ మీడియం స్టడీస్ని సూపర్వైజ్ చేయలేక చచ్చిపోతున్నారు. ఓల్డెన్ డేస్ హౌస్ వైఫ్స్ తీసుకుంటారు. రైట్, నెంబర్ 1. స్కూల్కి వెళ్తే టీచర్స్ ఏమో ఈ పేరెంట్స్తో కావాలని ఇంగ్లీష్లో మాట్లాడతారు, వీళ్ళకి ఇంగ్లీష్ రాదని. రీజన్ ఏంటంటే వీళ్ళకి తెలుగులో మాట్లాడితే టీచర్స్ని వీళ్ళు ఓవర్ రైడ్ చేస్తారు. సో వీళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇంగ్లీషే మాట్లాడతారు. వీళ్ళు అక్కడ ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి ఆ పిల్లల ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేక, మేడంకి ఆన్సర్ చేయలేక పీటీఏ మీట్లలో. అదొకటి. 2, ఈ రోజుల్లో హౌస్ వైఫ్స్ అంతా కూడా నాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా మదర్స్, వీళ్ళంతా హౌస్ వైఫ్స్ కాదండి, దీస్ ఆర్ సూపర్ మామ్స్. అంటే హస్బెండ్ డ్యూటీలో షేర్ చేసుకోవాలి వర్క్ ఈక్వలెంట్గా, ప్రొఫెషనల్గా, ఇటు పిల్లల్ని స్టడీ చేసి, అలాగే గెస్ట్లు, రిలేషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్ మెయింటైన్ చేసి. సూపర్ మామ్ అని అందుకే అంటారు. మొత్తం ఫ్లయింగ్ ఈ జోన్ ఆ జోన్, కిచెన్ నుండి కింగ్డమ్ వరకు ప్రతి చోట వీళ్ళ రోల్ ఉంటుంది. కానీ వీళ్ళందరూ కూడా డిగ్రీ, పీజీ చదివి ఆ టైంలో పెళ్ళి మధ్యలో ఆగిపోయినారు. వీళ్ళ డ్రీమ్స్ అన్ని పిల్లలు చూసుకోవాలంత పనబడాలి. ఈ జనరేషన్ ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలండి. ఎందుకంటే వీళ్ళు కనుక ఇంగ్లీష్ ఒకటి వస్తే కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డప్ అయితే ఇంట్లో కూర్చొని ఈరోజు ఎన్నో ప్లాట్ఫామ్స్ మీద సెల్ఫ్గా అర్నింగ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి. మాకే కావాలి బోల్డ్ మంది టీచర్స్, ట్రైనర్స్. మేము అవర్లీ బేస్గా దాదాపు ఇప్పుడు మా టీంలో 10 మంది ఉంటారండి. ఈ పర్సనల్ కోచింగ్, వీఐపీలకి పర్సనల్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు 10 మంది టీం ఉంటారు మాకు. ఒక్కొక్క వీఐపీకి ఒకరిని అటాచ్ చేస్తాం అంతే. రోజు 1 hour చేసినందుకు దే ఆర్ లాట్ ఆఫ్ మనీ, గుడ్ మనీ కదా. అంటే అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి.
ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఎప్పుడో అవసరం పడ్డప్పుడు చూద్దామనే డిపెండబిలిటీ నుండి ఇండిపెండెంట్గా నా డ్రాఫ్ట్ నేను చేసుకోవాలి, నా షాపింగ్ నేను ఎలా చేసుకుంటానో అలాగే నా కమ్యూనికేషన్ నేను చేసుకోవాలని ఆలోచిస్తే హౌస్ వైఫ్స్ ఇట్స్ మ్యాండేటరీ. యా, మీరు హౌస్ వైఫ్స్ గురించి చెప్పారు, చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అండ్ చాలామంది ఏంటంటే ఏజ్ వైజ్ కూడా చాలా భయపడుతూ ఉంటారు. నేనున్న ఏజ్కి ఇప్పుడు నేను నేర్చుకోవచ్చా, నేను నేర్చుకుంటే ఎలా ఉంటుందో, నేర్చుకోవాలని తపన ఉంటుంది పాపం వాళ్ళకి చాలామందికి, కానీ నేర్చుకోవడానికి భయపడుతూ ఉంటారు. సో అది అలా భయపడే వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకోవాలా, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ తీసుకోవాలా, లేకపోతే మీరు రాసిన బుక్స్ ఫాలో అయితే సరిపోతుంది కదా ఇలా అనుకుంటారు. వాళ్ళకి ఏ విధంగా, ఏ మార్గంలో వెళ్తే వాళ్ళకి ప్రాపర్ ఇంగ్లీష్ వస్తుందని మీరు అంటారు? ఇప్పుడు ఒకప్పుడు అలా ఉండేదండి. ఈరోజు ఈవెన్ పెద్ద వాళ్ళకు కూడా అవసరం ఎట్లా వచ్చిందంటే వాళ్ళ కల్లో కూడా వాళ్ళు ఊహించలేదు. నాకు లాస్ట్ బ్యాచ్లో తీసుకుంటే రిటైర్డ్ అంటే 60+ వాళ్ళు కనీసం ఒక బ్యాచ్ 10 మంది ఉంటున్నారు ఆన్లైన్ క్లాస్లో. ఎట్లా ఉంటున్నారు వీళ్ళు, ఎందుకు అంటే మా మనవాళ్ళు మనవరాళ్ళు అమెరికాలో ఉంటారు, అక్కడ ఉంటారు, వీళ్ళు బిల్డప్ కనీసం వాళ్ళు తిడతాంలా పొగుడతాంలా అర్థం చేసుకోవడానికన్నా ఏదో నేర్చుకుందాం సార్ ఇప్పుడు టైం దొరికింది అంటే వాళ్ళకు కూడా పిల్లలతో మాట్లాడాలి అనే అవసరం వచ్చింది. సో ఎవరి ఎంప్లాయీస్ తీసుకోండి, వాళ్ళైనా అందరికీ అవసరం పడింది. ఆ అవసరాన్ని గుర్తించి ముందుగానే మేల్కొని నేర్చుకోవచ్చు అండి. ఏజ్తో సంబంధం లేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మేము మన బూట్ క్యాంప్ అని వర్క్షాప్ చేసాం, 3 డే వర్క్షాప్. మార్నింగ్ 9 to నైట్ 11 o'clock వర్క్షాప్లో ఫుల్ డేస్ 3 days ఉంటుంది వర్క్షాప్. ఆ వర్క్షాప్లో చూస్తే అందరూ అబౌవ్ 45-50 ప్రొఫెషనల్స్, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు, రోజు క్లాస్కి రాలేరు, రోజు ఆన్లైన్ క్లాస్కి కూర్చోలేరు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వర్క్షాప్కి వచ్చేవాళ్ళు. సో కాబట్టి ఈ రోజున్న ఆప్షన్స్ ఏంటంటే ఆఫ్లైన్ ఉంది. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, మీరు విద్యార్థులైనా ఉద్యోగులైనా రైట్, ప్రొఫెషనల్స్ అయినా ఫ్రీలాన్సర్స్ అయినా బిజినెస్ పీపుల్ అయినా ఎవరైనా సరే మీరు ఇంగ్లీష్ కనుక నేర్చుకోవాలనుకుంటే మేధా దగ్గర మీకు చాలా ఉన్నాయండి. ఒకటి ఆఫ్లైన్, హైదరాబాద్లో మా మేధా లాంగ్వేజ్ థియేటర్ ఎస్ఆర్ నగర్ దిల్సునగర్లో ఉన్నాయి. ఆఫ్లైన్ హనంకొండలో మేధా లాంగ్వేజ్ థియేటర్ ఉంది. ఆఫ్లైన్ వెళ్ళి 45 days కోర్స్ ఉంటుంది, అక్కడ నేర్చుకోవచ్చు. రెండవది ఆన్లైన్ కోర్స్. మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఆన్లైన్ కోర్సెస్లో మార్నింగ్ 6 to 7 బ్యాచ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఉంటాయి, ఈవినింగ్ రకరకాల బ్యాచ్లు ఉంటాయి. మీకు కన్వీనియంట్ టైం సెలెక్ట్ చేసుకునే ఎవరైనా ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు ఒక మంచి అద్భుతమైన ఆఫర్ మా దగ్గర ఉంది. నేను ఇంతకుముందు ఈజీ ఇంగ్లీష్ పుస్తకం నేను ఒకటి రాశాను, అలాగే 5 Elements of English అని 5 book series 5 పుస్తకాలు రాశాను ఇంగ్లీష్ మీద. అవి కాకుండా ఇంతకుముందు మీరు అడుగుతున్నారు కొత్తగా ఏదో చెప్పాలి అనుకుంటున్నారు ప్రేక్షకులు. సో ఐల్ షో యూ అండి. రీసెంట్గా నేను రాసిన ఇంగ్లీష్ బాస్, ఇది ఒక ఇంగ్లీష్ బాస్ సిరీస్ అండి. ఈ సిరీస్ ఏంటంటే ఇది జస్ట్ రీసెంట్ 1 week క్రితం రిలీజ్ చేసాం అనమాట. ఇప్పుడే మార్కెట్లో పెట్టాము. ఇంగ్లీష్ బాస్ సిరీస్లో భాగంగా 5 పుస్తకాలు ఉంటాయి. ఈ 5 పుస్తకాలు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, పర్టికులర్గా స్పోకెన్ ఇంగ్లీష్ కోసం డెవలప్ చేసిన 5 పుస్తకాలు ఇవి. స్టెప్ బై స్టెప్ ఉంటాయి అనమాట. బుక్ 1, 2, 3, 4, 5 అలా. ఈ 5 పుస్తకాలు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా స్పోకెన్ ఇంగ్లీష్ కోసం రాసినవి. ఇవి గ్రామర్ పుస్తకాలు కాదు, మళ్ళీ చెప్తాను, ఇవి గ్రామర్ పుస్తకాలు కాదు, ఎక్స్క్లూజివ్గా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా వెళ్ళినప్పుడు కలిసినప్పుడు, మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడు మాట్లాడతారు. మాట్లాడేప్పుడు అవసరమయ్యే వర్డ్స్ ఏంటి, ఫ్రేజెస్ ఏంటి, అండ్ సెంటెన్స్ ఎలాంటివి వస్తాయి, ఇలాంటి వాటన్నిటిని రీసెర్చ్ బేస్ మీద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ వర్డ్స్, ఫ్రేజెస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరు ఒక మీటింగ్కి వెళ్ళి సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకోండి, ఇంట్రడ్యూస్ చేసుకునేప్పుడు అవసరమయ్యే వొకాబులరీ ఏంటి, స్టాండర్డ్ ఫ్రేజెస్ ఏంటి, దాంట్లో సెంటెన్స్ ఫార్మేషన్స్ ఎలా వస్తాయి, ఏవి ఎలా వాడచ్చు అనేది ఎక్స్క్లూజివ్గా స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్లో 5 పుస్తకాలు రాశాను. స్టెప్ బై స్టెప్, సిస్టమాటిక్గా, సింప్లిఫైడ్గా, బైలింగ్వల్, ఇంగ్లీష్ తెలుగు 2 ఉంటాయి. తెలుగు ఒక 10 to 20% ఉంటుంది, 80% ఇంగ్లీష్ ఉంటుంది. సో ఈ 5 పుస్తకాలు ఇప్పుడు అవైలబుల్ చేసామండి. ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకున్న వాళ్ళందరికీ మీరు అనుకోవచ్చు, సార్ పుస్తకాలు ఉంటే వస్తుందా? రాదు. ఈ పుస్తకాలని ఎలా వాడాలి, వీటి ద్వారా ఎలా నేర్చుకోవాలి అనేది, అందుకే మేము ఈ పుస్తకాలు కొన్న వాళ్ళందరికీ 21 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాం. ఈ సెట్ కొన్న వాళ్ళకి, ఎవరైనా ఈ సెట్ కొంటే చాలు. అండ్ ఒరిజినల్గా మేము 21 hour ఆన్లైన్ లైవ్ క్లాస్కి 4,000 ఛార్జ్ చేస్తాం. 4,000 వర్త్ ఆన్లైన్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్
ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కింద ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ పుస్తకాలకు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరైనా ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. అంటే మరి ఈ బుక్స్ కాస్ట్ ఎంత? వెరీ 1500. యాక్చువల్లీ దిస్ బుక్ సెట్ కాస్ట్ 1500. 5 పుస్తకాలకు కలిపి 1500. బట్ దీంట్లో కూడా 20% దాకా డిస్కౌంట్ ఇస్తున్నాం. 1199 పెడితే చాలు. 1199 రూపీస్కే 5 బుక్స్ ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్. ఇండియాలో ఎక్కడైనా సరే కొరియర్ ఛార్జెస్ కూడా కలిపి జస్ట్ 1199 రూపీస్కే 5 బుక్స్ ప్లస్ 21 అవర్స్ ఆన్లైన్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇంతకంటే ఆఫర్ ఇంకెప్పుడు ఉండదు. అంటే ఎవరు కూడా రీజన్ చెప్పడానికి లేదు. సో ఐ వెల్కమ్ ఆల్ ద పీపుల్. ఎవరైనా సరే ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీకుంటే, మీ స్టూడెంట్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా, హౌస్ వైఫ్స్, బిజినెస్ పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ప్రొఫెషన్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకోండి at the rate of 1199 and at the same time get 4000 worth 4000 రూపాయల వర్త్ ఆన్లైన్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫ్రీగా పొందొచ్చు. జాయిన్ మై ఇంగ్లీష్ బాస్. సార్, మరి ఇది ఎలా కలెక్ట్ చేసుకోవచ్చు, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి, దేని గురించి చెప్తారు ఆన్లైన్ క్లాసెస్? ఈ క్లాసెస్, ఈ బుక్ సెట్ బుక్ చేసుకోవాలంటే మన కింద ఒక డిస్క్రిప్షన్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాం కదా, ఆ డిస్క్రిప్షన్లో పేమెంట్ లింక్ ఉంటుంది. జాబిల్లీ పబ్లికేషన్స్. ఆ పేమెంట్ లింక్ ద్వారా 1199 వాళ్ళు పే చేయగానే ఆ స్క్రీన్ షాట్ని మా జాబిల్లీ పబ్లికేషన్స్ వాళ్ళ నంబర్ ఉంటుంది 9866000665. ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ షేర్ చేస్తే మా టీం వాళ్ళ కనెక్ట్ అయ్యి వెంటనే వాళ్ళ అడ్రస్ తీసుకొని అండ్ ఈ బుక్స్ కొరియర్లో పంపించేస్తాం ఇక్కడికి. సో దిస్ ద ప్రాసెస్ అండి. అండ్ ఈ బుక్స్తో పాటు ఏం చేస్తామంటే ఆన్లైన్ క్లాసులు ఏ డేట్స్లో ఉన్నాయి, ఏ టైంలో ఉన్నాయి, అన్ని ఆప్షన్స్ అందులో ఈ బుక్స్తో పాటే కూపన్ కోడ్, ఒక యూనిక్ కోడ్ ఇచ్చి పంపిస్తాం. అండ్ ఆ కోడ్ వాళ్ళు చెప్పగానే ఆ బ్యాచ్లో అడ్మిషన్ ఇచ్చేస్తాం. వాళ్ళ కన్వీనియంట్ బ్యాచ్లో వాళ్ళు జాయిన్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ కేవలం ఇంగ్లీష్ బాస్ సిరీస్ని పాపులర్ చేయడం కోసమే ఇప్పుడు 4000 వర్త్ కోర్స్ మేము ఫ్రీగా ఇస్తున్నాం. బట్ ఇట్స్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి ఇంగ్లీష్ బాస్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఇట్స్ వర్త్. 2 బిర్యానీలు గట్టిగా తింటే అయిపోతాయి 1000 రూపాయలు. బట్ పుస్తకాలకున్న, ఎందుకు నేను పుస్తకాలు తీసుకోండి అంటానంటే, వేరే టాన్ షర్ట్, చిరిగిన షర్ట్ వేసుకున్న పర్లేదు మంచి పుస్తకం కొనుక్కోవాలి అంటారు. ఇంట్లో ఏ వస్తువు పాడైతే తీసి బయట పడేస్తారు, పాత పడితే బయట పడేస్తారు, చిరిగిపోతే ఇంకోటి ఏదైనా బయట, కానీ పుస్తకాలు ఎవరు బయట పడేయరు. ఇక్కడ పెడతారు, చదవకపోతే తీసి అక్కడ పెడతారు, అక్కడ చదవకపోతే ఇక్కడ 20-30 సంవత్సరాల క్రితం కొన్న బుక్ని ఇల్లుతో పాటు మనతో పాటు బుక్ ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒకరోజు ఆ బుక్ మీద నీకు ప్రేమ కలుగుతుంది, దాన్ని తీస్తావు, చదువుతావు, నువ్వు నేర్చుకుంటావు. అందుకే ఆ బుక్స్ అనేవి లెర్నింగ్కి ఒక మంచి స్పిరిట్ అండి. కాబట్టి ఇది ఎప్పుడు వేస్ట్ పోదు. దీని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా దీని గురించి ఎక్కువ ఆలోచించారు అంటే జస్ట్ ఇక వాళ్ళకి ఏం చెప్పలేం. ఎందుకంటే పిల్లలకి ఎన్నో కొనిస్తూ ఉంటారు. ఈ బుక్ సెట్ కొనియండి, ఇది స్టూడెంట్స్ కొనొచ్చు, హౌస్ వైఫ్స్ కొనొచ్చు. హౌస్ వైఫ్స్ వాళ్ళు చేసి ఎన్నో అన్నిట్లోకి వెళ్ళి ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ లెర్నింగ్ కోసం, మన కోసం, ఇది ఎవరి కోసం కాదు, బయట వాళ్ళకి బాగా కనపడడం కోసం, బయట వాళ్ళని ఆనందపరచడం, చుట్టాల కోసం, వాళ్ళ కోసం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటాం కదా. మన కోసం మనం సెల్ఫ్గా 5 పుస్తకాల మీద జస్ట్ మనం ఖర్చు పెట్టగలిగితే అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చండి. అందుకే ఐ ఆల్వేస్ సే హోల్డ్ ఎ వండర్ఫుల్ బుక్ ఇన్. అండ్ అందులోనూ ద బ్యూటీ ఆఫ్ దిస్ బుక్స్ నా పుస్తకాలని కాదు, ఆఫ్కోర్స్ ఎవరి పుస్తకాలు వాళ్ళని వస్తాయి. స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు నేను రాసిన ఇలాంటి పుస్తకాలు ఉన్నాడు. అద్భుతమైన మల్టీ కలర్, ఒక్కొక్క బుక్ కలర్లో ఉండి చూడగానే యూ లవ్ టు టచ్ ఇట్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్సైడ్ కూడా కంటెంట్స్ తెలుసా, ఇన్సైడ్ కంటెంట్ ప్రతి పేజీలో నేను సైకలాజికల్గా డిజైన్ చేస్తాను. ఒక పేజీ చదవాలంటే అందులో విజువల్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ డ్యూయల్ కలర్, డబుల్ కలర్, సింగిల్ కలర్ బోర్ కొట్టేస్తూ ఉంటుంది. కంటెంట్ బాగా ఎంతో ఉంటే తప్పితే వెళ్ళాం. అందుకే దీని డిజైనింగ్ దగ్గర నుండి ఒక్కొక్క పేజీని ఇండివిజువల్గా కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేశానండి. యూ లవ్ టు హోల్డ్ ద బుక్. మీ బర్త్డే వచ్చింది, పిల్లలకి గిఫ్ట్గా ఇచ్చండి. మీ ఫ్రెండ్ బర్త్డే వచ్చింది, ఇది ఇవ్వండి, వాళ్ళకి 1 month కోర్స్ ఫ్రీగా ఇస్తున్నారు. సో మీ ఈ పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వడం అనేది కూడా ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ ఎ లాట్. మీకు ఇంగ్లీష్ వస్తే మీ చుట్టుపక్కల రాని వాళ్ళ కోసం ఈ సెట్ గిఫ్ట్గా ఇవ్వండి, రాకపోతే మీరే కొనుక్కోండి. ఐ ఆల్వేస్ సజెస్ట్. ఇట్లా 5 పుస్తకాలండి. అండ్ ఇంగ్లీష్ బాస్ సిరీస్ ఎవరైనా సరే ఈ కోర్సులు జాయిన్ అవ్వచ్చు. సార్, మీ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 10 లక్షల కంటే ఎక్కువ మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా. సో మీరు ఏది రిలీజ్ చేసినా కూడా ఇది ఇంకా అప్డేటెడ్ వర్షన్ అని మేము ఫీల్ అవుతూ ఉంటాం. సో మరి అలా ఉన్న వాళ్ళు కూడా ఇవి తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏ విధంగా యూస్ అవుతుందంట? నా ఈజీ ఇంగ్లీష్ బుక్ ఒకటి ఉంటుంది.
దాదాపు 40,000 మంది దగ్గర ఉంటుంది నాకు తెలిసి, వేల మంది దగ్గర ఓకే. ఈజీ ఇంగ్లీష్ బుక్ లేని వాళ్ళు చాలా చాలా తక్కువ. ఎక్కడ నేర్చుకున్నా నా బుక్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకే. ఆ ఈజీ ఇంగ్లీష్ బుక్ ఏదైతే ఉందో దానికి నెక్స్ట్ లెవెల్ ఇది. ఓకే. ఆ బుక్లో ఉన్న కంటెంట్ టేబుల్స్ అవి కొన్ని క్యారీ అవుతాయి, బట్ అడిషనల్ కంటెంట్ ఇంకా 400 పేజీలు కొత్త కంటెంట్. సో అందుకే దీని కింద పెట్టాను ఈజీ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్ అని. ఆ బుక్ ఉన్న వాళ్ళు కూడా ఇది నెక్స్ట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్. అందులోనే ఆ బుక్ 10 సంవత్సరాల క్రితంది. ఇదేంటంటే ఈ మధ్యన కమ్యూనికేషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ కమ్యూనికేషన్ ఉంది. వాట్సాప్ మెసేజ్లో వాడే టర్మినాలజీ ఏంటి, వాట్సాప్ మెసేజ్లు ఎలా చేయాలనేది కూడా ఇందులో టర్మ్స్ ఉంటాయండి. ఈమెయిల్ ఉంది, ఇప్పుడు ఈ రోజుల్లో ఈమెయిల్ పెట్టాలంటే ఎట్లా ఈమెయిల్ పెట్టాలి, ఈమెయిల్ టర్మినాలజీ ఏంటి, అవన్నీ కూడా అంటే ఇప్పుడు ప్రజెంట్ డేలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కావాల్సిన ప్రతి అంశం ఇందులో కీలకంగా ఉంటుంది. అందుకే అప్డేటెడ్ వర్షన్స్ అండ్ 5 బుక్స్ కాబట్టి ఈజీ ఇంగ్లీష్ వాళ్ళు తీసుకోవచ్చు. 5 ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ బుక్స్ కొంత దగ్గర ఉన్నాయి, 5 పుస్తకాలు. ఆ 5 పుస్తకాలు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆ పుస్తకాల్లో లేని కంటెంట్ కంప్లీట్ కొత్త కంటెంట్తో ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ని నేను తీసుకొచ్చాను. ఓకే. ఇంగ్లీష్ బాస్ ఈజ్ వెరీ అడ్వాన్స్డ్. ఓకే. ఓకే. సరే, ఇంగ్లీష్కి వచ్చేసరికి రకరకాల లెవెల్స్ ఉంటాయి. అసలు నేను ఏ లెవెల్లో ఉన్నాను, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఇప్పుడు సపోజ్ మీ బుక్స్ కానీ నేను టీచింగ్ నేర్చుకోవాలన్నా కానీ అసలు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ స్టాండర్డ్స్లో ఉన్నాను, ఏ లెవెల్లో ఉన్నాను అని భయపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, ఆగిపోతారు అక్కడ కూడా. నేను ఏంటి ఆ లెవెల్ వైజ్ ఇది క్లారిఫై చేస్తానండి. చాలా మీరే కాదు, మాకు కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్ చేసి నాకు ఆల్రెడీ గ్రామర్ వచ్చండి, అడ్వాన్స్ లెవెల్ కావాలి అంటారు. నెంబర్ 1. కొందరు వచ్చి నాకేం రాదండి, బేసిక్ నుండి కావాలి అంటారు. కొందరు ఏమంటారంటే నాకు కొంచెం కొంచెం వచ్చండి, నాకు మరీ అడ్వాన్స్ వద్దు, బేసిక్ వద్దు, మీడియం కావాలి అంట. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇట్లా అంటూ ఉంటారు. బట్ నేనేం చెప్తానంటే ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుతున్నాం కదా, మనం ఏ లెవెల్లో మాట్లాడుతున్నాం అంటే తెలుగు అడ్వాన్స్డ్ లెవెలా, బేసిక్ లెవెలా? కమ్యూనికేషన్లో ఈ లెవెల్స్ అనేది నాన్సెన్స్ అండి. ఇవన్నీ ఏంటంటే కోచింగ్ సెంటర్లలో టీచర్లు సృష్టించిన మాయాజాలం. నేను ఇప్పటివరకు 30 సంవత్సరాల్లో మా మేధా ఇన్స్టిట్యూట్లో ఒకటే లెవెల్ అండి, స్టాండర్డ్ కోర్స్. ఏ రోజు బేసిక్ కోర్స్ అని అడ్వాన్స్ కోర్స్ అని అనౌన్స్ చేయలేదు. ద రీజన్ ఈజ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అన్ని లెవెల్స్ కలిసి ఉంటాయి అందులో, దీనికి లెవెల్ లేదు. అయితే ఎవరికి ఏది వచ్చినా రాకపోయినా బేసిక్ నుండే స్టార్ట్ చేస్తాం. సో మేము ఇచ్చేది ఎట్లా ఉంటుందంటే ఇట్స్ ఎ స్టాండర్డ్ అని ఎందుకన్నానంటే ఇప్పుడు మీకు ఏం రాకపోతే ఏబిసిడీలు వస్తాయి, ఏబిసిడీలు వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ప్రిన్సిపల్ ఇస్ ప్రిన్సిపల్, అది ఎవరు ఏ రేంజ్లో ప్రాక్టీస్ చేసుకుంటే ఆ రేంజ్కి వాళ్ళ లాంగ్వేజ్ వెళ్ళిపోతుంది. అంతే తప్పితే ఈ లెవెల్ ఆ లెవెల్ అని ఇది బేసిక్ లెవెల్. ఇంకా కొందరు తెలియక ఏం చేస్తుంటారు, ఒక క్లాస్ వినగానే అబ్బా ఇవన్నీ మనకు తెలుసు కదా వద్దు అనుకుంటారు. నీకు తెలియని చెప్తే ఈ అంతా హైఫై చెప్తున్నట్రా మనకు కాదు అనుకుంటారు. వీళ్ళు మొత్తానికి రాకూడదని డిసైడ్ అవుతారనమాట. దే ఆర్ ఆల్వేస్ ఇన్ జడ్జింగ్ మూడ్. అందుకే అలా ఉండొద్దండి. ఇంగ్లీష్ లెవెల్స్తో సంబంధం లేదు. సో కొందరు గ్రామర్ ఫుల్గా వచ్చు, మాట్లాడడం అస్సలు రాదు. కొందరు ఏ గ్రామర్ రాదు, మాట్లాడతారు. వాళ్ళు ఎట్లా మెజర్ చేస్తాం? ప్రాక్టికల్గా వాళ్ళు మాట్లాడితేనే తెలుస్తుంది. కాబట్టి లెవెల్స్ సంబంధం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇస్ ఓన్లీ 1, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, దాట్స్ ఇట్. ఈ మూడింటి మీద రకరకాలుగా డ్రిల్లింగ్ చేయించడమే లర్నింగ్. ఓకే సార్, ఇంగ్లీష్ అనే కాదు దేంట్లో అయినా కూడా కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అన్నట్టుగా అయిపోయింది సార్. మరి మీరు చూసిన చేంజెస్ ఏంటి, ఎందుకు ఇన్ని రకాల చేంజెస్ వస్తున్నాయి అనుకుంటున్నారు? అన్ని వీటిలో వచ్చిన చేంజెస్ ఇందులో వచ్చాయండి. కోవిడ్కి ముందేమో ఏదైనా అనుకుంటే అది ఒకటి పట్టుకొని చేసేవాళ్ళం. ఆ తర్వాత 4 పట్టుకొని ఏది చేయట్లేదు. ఎందుకంటే వీఆర్ కన్ఫ్యూజ్డ్, నాట్ కన్విన్స్డ్. కన్ఫ్యూజ్డ్. ఎట్లా అబ్బా ఈ యాప్ ఉంది, ఆ యాప్ ఉంది, ఆ యాప్ ఉంది, 10 రూపాయలే, 20 రూపాయలే, ట్రై చేస్తాం. ఆ తర్వాత అబ్బా ఈ బుక్ ఉంది, ఆ బుక్ ఉంది, ఇది ట్రై చేస్తాం. ఇది ఆన్లైన్లో ఉంది, అది ఆఫ్లైన్లో ఉంది. ఇట్లా అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. నేనేం చెప్తా అంటే 2 చూస్ చేసుకోండి. ఒకటి ఆఫ్లైన్, ఎక్కడ ఏ మాస్టర్ ఉన్నా మంచి చెప్పే ఇన్స్టిట్యూట్. అండ్ ఇంకోటి కూడా చెప్తాను, చూసింగ్ టీచర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్కి. ఎందుకంటున్నానంటే చాలామంది మీరు ఇంతకుముందు అన్నారు సార్ మధ్యలో డ్రాప్ అవుతూ ఉంటారు సార్ అని. రీజన్ స్టూడెంట్స్ కాదండి. నువ్వు ఒక స్టూడెంట్ని ఒక 30 రోజులు ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేయలేకపోయావంటే దేర్ యువర్ ఫెయిల్యూర్. నేను టీచర్లు అంటాను ఈ మాట. యూ ఫెయిల్ టు ఎంగేజ్ దెమ్. సో కాబట్టి ఆ ఇంట్రెస్టింగ్గా ఎంగేజ్ చేసే ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉంటారో అక్కడ ఇంగ్లీష్ నేర్చుకోండి, వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వండి. నెంబర్ 1. రెండవది ఆన్లైన్.
ఈరోజు అన్నీ ఆన్లైన్లో అవుతున్నాయి. ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్ కంటే అద్భుతమైన ట్రైనింగ్లు ఇస్తున్నాం. ఎక్స్పీరియన్స్తో చెప్తాను. ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో చేసే ప్రాక్టీసు, ఇద్దరిద్దరు మాట్లాడుకోవడం, ముగ్గురు ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఇప్పుడు జూమ్ తీసుకుంటే జూమ్లో నీకు బ్రేక్అవుట్ రూమ్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్లో 500 మంది ఉండని, ఆన్లైన్ క్లాస్ ఒక 500 మంది ఉండని, బ్రేక్అవుట్ రూమ్స్ పంపిస్తే ముగ్గురిని నలుగురిని ఒక రూమ్ పంపిస్తే ఆ ముగ్గురే కనబడతారు, వాళ్ళే మాట్లాడుకుంటారు. మిగతా 497 మంది ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. అట్లా ఇండివిజువల్ ప్రాక్టీస్లో ఆన్లైన్లో కూడా చేయొచ్చు. అలా ఆ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి ఆన్లైన్లో కూడా అద్భుతంగా నేర్చుకోవచ్చు. కాకపోతే దాని సపోర్టింగ్ మెటీరియల్ ఉండాలి. ఆ మెటీరియల్ లేకుండా డిక్టేషన్ రాసుకోవడం ఇది ఉండదు కదా. అందుకే అద్భుతంగా జస్ట్ హ్యావ్ డ్రాఫ్టెడ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్ బాస్ సిరీస్ ఈ 5 పుస్తకాలు తీసుకురావడం కూడా జరిగిందన్నమాట. వాళ్ళకి హ్యాండీగా ఉంటాయి. సో ఏది చెప్పినా కూడా రెఫరెన్స్ బుక్ తీసుకొచ్చి ముందే చదువుకుంటారు, ముందే చూసుకుంటారు. ఓకే, దిస్ ఇస్ వాట్, దీని ఎలాబొరేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇది మేము క్లాస్లో ఇస్తాం. సో దట్స్ వై దే లెవెన్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్ క్లాసెస్లలో వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి సపోజ్ మనం ఈ బుక్స్ ఇచ్చామనుకోండి, అది ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి? ఈ స్కూల్స్ కాలేజెస్ దట్స్ డిఫరెంట్. వాళ్ళు స్కూల్లో అకాడమిక్ గ్రామర్ నేర్పిస్తారండి. అకాడమిక్ గ్రామర్ నేర్చుకోవడం ఎట్లా ఉంటుందంటే స్కూల్లో ఇంకా కొన్ని చెప్పనండి. మీరు కొందరు మా టీచర్లు నన్ను ఊరికే తిడుతూ ఉంటారు, ఏంటి సార్ మీరు అలా అంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అంటే ఒక కార్పొరేట్ కొన్ని తప్పితే చాలా స్కూల్ పేరుకే ఇంగ్లీష్ మీడియం, బట్ అక్కడ బిజినెస్ అంతా తెలుగులోనే ఉంటుంది. క్యారిడార్స్ టు క్లాస్ రూమ్స్ ఎవ్రీవేర్ తెలుగు ఈజ్ స్పోకెన్. సో పేరుకి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. అక్కడ అకాడమిక్గా మార్క్స్ తెచ్చుకోవడానికి గ్రామర్ నేర్పిస్తారు, కానీ దాంతో మాట్లాడడం రాదు. ఎందుకంటే టీచర్లు కూడా మాట్లాడరు. సో అందుకని నేనేమంటానంటే పిల్లలకి ఇస్తే జస్ట్ వాళ్ళు పెద్దవాళ్ళకి మన అడల్ట్ లెర్నింగ్ టైం పడుతుంది, కానీ పిల్లలు చాలా ఫాస్ట్గా నేర్చుకుంటారు. వాళ్ళకి యాక్చువల్లీ కొన్నిసార్లు అయితే ఆన్లైన్ క్లాస్ సపోర్ట్ లేకుండా కూడా బుక్స్ చదివి సెల్ఫ్ ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు అంత అద్భుతంగా ఉంటారు. కాబట్టి స్టూడెంట్స్ ఈవెన్ 7th క్లాస్ అండ్ అబోవ్ ఎవరైనా సరే మా ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకోవచ్చండి. అలా స్కూల్ స్టూడెంట్స్ అయినా కాలేజ్ స్టూడెంట్స్ అయినా. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళంతా వాళ్ళు కొనుక్కోరు, ఎవరైనా కొన్ని గిఫ్ట్ ఇస్తేనే కొంటారు. ఆయన దేర్ ఇంట్రెస్ట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, నాట్ ఎడ్యుకేషన్. సో కాబట్టి ఐ అపీల్ ద స్టూడెంట్స్. కాకపోతే వీళ్ళ ప్రాబ్లమ్ చెప్తానండి. నేను డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు ఉంటారు కదా, 80% కాంప్రమైజ్ కెరీర్లో ఉంటారు. కేవలం 20% జస్ట్ మంచి కెరీర్లో ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు అకాడమిక్గా పెద్ద రికార్డ్స్ ఉన్న వాళ్ళు కాదు, కేవలం ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఇంటర్వ్యూలోకి వెళ్తే ఏ ఇంటర్వ్యూ అయినా అడిగే 3 క్వశ్చన్స్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, వై డూ వాంట్ టు జాయిన్ దిస్ జాబ్, వై షుడ్ ఐ హైర్ యూ. ఈ 3 క్వశ్చన్స్కి తడబడకుండా ఒక్కొక్క దానికి 2 నిమిషాలు చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి, ఇంప్రెస్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేస్తే యు ఆర్ ఆన్ ద వాంటెడ్ లిస్ట్. కానీ ట్రాజడీ ఏంటంటే 4 సంవత్సరాలు బీటెక్లో ఈ 3 క్వశ్చన్స్కి చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడడానికి మనం తయారవ్వం 4 సంవత్సరాల అకాడమిక్ కెరీర్. సో దట్స్ ట్రాజడీ. అందుకే ఏ పని కోసం ఎంత టైం కేటాయించాలి, ఏ పని కోసం ఎంత మనీ కేటాయించాలో తెలిస్తే చాలండి. 90% మార్క్స్ వస్తే ఇంటర్వ్యూకి తీసుకెళ్తుంది. ఎందుకంటే అకాడమిక్ రికార్డ్కి ఇంటర్వ్యూలో 30% వెయిటేజ్ ఇస్తారు. ఆ సబ్జెక్ట్ని ప్రజెంట్ చేసే కమ్యూనికేషన్ ఏదైతే ఉందో దానికి 70% వెయిటేజ్ ఇస్తారు. ఆ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంగ్లీష్ రాకపోతే 70% ఆప్షన్స్ ఆర్ క్లోజ్డ్. కాబట్టి అంత నీడ్ ఉంది. ఒక సోల్జర్కి AK-47 ట్రైనింగ్ ఎంత అవసరమో ఈరోజు ప్రతి స్కూల్ స్టూడెంట్ కానీ కాలేజ్ స్టూడెంట్ కానీ ఇంగ్లీష్ ట్రైనింగ్ అంత అవసరం. కానీ కొంతమంది ఏమంటారు, స్కూల్స్ వాళ్ళు మేనేజ్మెంట్లో ఏమంటారు తెలుసా, సార్ పరిస్థితి ఇది, కానీ మేము స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ పెడుతుంటే పేరెంట్స్ అంతా తిడతారు, సార్ ఇది ఇంగ్లీష్ మీడియం, వీళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ మళ్ళీ అని తిడతారు. మరి ఎట్లా, అది బయట పడొద్దు అనమాట, దాచిపెడతా ఉంటారు. కానీ పేరెంట్స్ తెలుసు కదా పిల్లల లెవెల్ ఏంటో. కాబట్టి లెర్నింగ్కి సిగ్గుపడే వాళ్ళు, లెర్నింగ్కి భయపడే వాళ్ళు, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ టీచర్స్, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ టు బి దేర్ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్. యా సార్, మీరు పేరెంట్స్ గురించి, పిల్లల గురించి అన్నారు కాబట్టి నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అకాడమిక్గా నేర్చుకునే ఇంగ్లీషు వాళ్ళ లైఫ్లో ఎదగడానికి, సక్సెస్ సాధించడానికి, సెటిల్ అవ్వడానికి, సక్సెస్ సాధించడానికి కూడా కాదండి, అది కేవలం ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి అంతే. ఎందుకు చెప్తాను. ఇప్పుడు అక్కడ ఎట్లా నేర్పిస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ వస్తాయో వాళ్ళకి తెలుసు. దాన్ని వినట్టు ఏం నేర్పిస్తుంది సార్, సీనియర్, జూనియర్, ఇన్ఫీరియర్, సుపీరియర్ ఎప్పుడు వచ్చినా 2 రావాలరా అంటారు. ఎందుకంటే అందులోకెళ్ళి ఒక మార్క్ వస్తుంది. ఇట్లా మార్క్స్ స్కోరింగ్ ఎలా చేయాలో టీచర్లు చక్కగా నేర్పిస్తారు. వాళ్ళ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వీడికి మార్క్స్ వచ్చేస్తాయి కథ.
ఓకే ఓకే. సో ఏ క్వశ్చన్స్ వస్తాయి టీచర్స్కి బాగా తెలుసు. కాబట్టి ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్ ఆన్సర్స్ ఎక్కడ ప్రిపేర్ అవ్వాలో వాళ్ళకి అవి మాత్రమే వచ్చు, కానీ రియల్ లైఫ్లో కమ్యూనికేషన్ రాదు. ఓకే. అందుకే స్పోకెన్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గ్రామర్. నేను ఎందుకు 5 పుస్తకాల్లో ఎక్కడ గ్రామర్ టచ్ చేయలేదు, ఎందుకు టచ్ చేయని గ్రామర్ అంటే గ్రామర్ వేరు, మాట్లాడడానికి కావాల్సిన గ్రామర్ వేరు. గ్రామర్ అవసరం, కానీ ఆ మాట్లాడడానికి ఎంత కావాలి, అది ఎలా నేర్చుకోవాలి. ఇవాళ చాలామంది రైటు రాంగ్ ఇవన్నీ లేవండి. ఈ గ్లోబలైజ్ వరల్డ్లో 100 కిలోమీటర్లకు ఒక్కసారి ప్రతి భాష యాస మారుతుంది, ప్రతి భాష యాస మారుతుంది. దాంతోపాటు వొకాబులరీ మారుతుంది, సెంటెన్స్ ఫార్మేషన్ మారుతుంది. అలాంటిది ఇంగ్లీష్ అమెరికాలో ఒకలాగా ఉంటుంది, బ్రిటిష్లో మీకు లండన్లో ఒకలాగా ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఒకలాగా ఉంటుంది. బేసిక్ గ్రామర్ ఒకటే అయినప్పటికీ కూడా ఆ యూసేజ్కి వచ్చేసరికి దాన్ని కస్టమైజ్ చేసేసుకొని ఎవరికి అనుకూలంగా. ఇప్పుడు మనం మాట్లాడుతాం చూడండి ఇంగ్లీష్, మనం మాట్లాడేది ఇంగ్లీష్ కాదు, అది టింగ్లీష్. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ కలిపి మాట్లాడతాం. మీరు స్కూళ్ళల్లో టీచర్లు అక్కడ చూడండి, అండర్స్టూడా, ఈ అండర్స్టూడా అంటే ఏ భాష? అది ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు. ఏంటి మీ ఫ్రెండ్షిప్ కట్టా, వాడు ఫట్టా, ఇట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఫట్ కాదు, అది ఫట్టా, అది ఇంగ్లీష్ ఆ తెలుగు అంటే చెప్పలేము మనం. క్యాట్ కమింగ్, మిల్క్ డ్రింకింగ్, గోయింగ్ అంటే ఏ భాష అనేది మనం చెప్పలేము. కాబట్టి భాషలో భాష యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చూడాలి. నేను టీచర్స్ కానీ నేర్చుకునే వాళ్ళకి చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా ఇది రైట్ రాంగ్ అని చెప్పకండి. మాట్లాడండి ఇంగ్లీష్ విషయంలో మాట్లాడుతున్నాం, మాట్లాడు సార్, తప్పులు మాట్లాడితే తప్పులే అలవాటు అవుతాయి కదా అంటే అలవాటు కావు. వాళ్ళ ఏజ్తో పాటు వాళ్ళ కమ్యూనికేషన్ లెవెల్ పెరుగుతూ ఉంటాయి. తెలియకుండానే ఆ తప్పులన్నిటినీ ఆటో లెర్నింగ్ సిస్టమ్ అప్డేట్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ ఇంగ్లీష్ వాళ్ళే మాట్లాడడం స్థాయికి వచ్చాక వస్తుంది. కాబట్టి తప్పు రైటు అని భయపెట్టి భాష మాట్లాడకుండా ఆపొద్దు. లెట్ దెమ్ స్పీక్. తప్పు చేయకుండా ఏ పని చేయలేము. అందుకే తప్పు రైట్ పక్కన పెడితే స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకుంటే 5 ఏరియాస్ చెప్పాను కదా. ఫస్ట్ బేసిక్గా ఫౌండేషన్ అండి. ఇంగ్లీష్ మాట్లాడడానికి 5 స్టెప్స్. ఫౌండేషన్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే డెఫినేషన్ ఇస్తారా, ఎగ్జాంపుల్స్. ఇది కాదు, నేను ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీదనే ఒక పుస్తకం మొత్తం రాశానండి, 104 పేజీలు. ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మామూలుగా అయితే నేను ఇంతకుముందు రాసిన ఈజీ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద 3 పేజీలు ఉంటుంది అంతే. ఎందుకంటే ఈ 10 ఇయర్స్లో వచ్చిన చేంజెస్ని బట్టి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్, ఏ నౌన్స్ మనకి ఎక్కడ యూజ్ అవుతాయి, మనం నేర్చుకోవాల్సిన నౌన్స్ ఏంటి, ప్రొనౌన్స్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తే ఈ ప్రొనౌన్స్, ఎలాంటి ప్రొనౌన్స్ యూజ్ అవుతాయి. వర్బ్స్ ఉన్నాయనుకోండి, మనకు ఇంట్లో వాడే వర్బ్స్ ఏంటి, కిచెన్లో వాడేవేంటి, హాల్లో వాడేవేంటి, మనం ప్రొఫెషనల్ అయితే బయట వాడేవేంటి, డే టు డే లైఫ్లో ఒక పార్టీలో వాడే ఏ సందర్భంలో ఎలాంటి వర్బ్స్ వస్తాయి, ఇవన్నీ ఒక రీసెర్చ్ ఓరియంటెడ్గా తీసుకొని రాశానండి. ఒక పార్ట్స్ ఆఫ్ 3 పేజీలు ఉన్నదాన్ని 104 పేజీలు చేశానంటే ఇమాజిన్. ఒక పాసివ్ వాయిస్ అని ఒక లెసన్ ఉంటుంది, దాన్ని ఏ గ్రామర్ బుక్ చూసినా 10 పేజీలు ఉంటుంది. నా పాత గ్రామర్ బుక్లో అయితే 3 పేజీలు ఉంటుంది. ఇప్పుడు పాసివ్ వాయిస్ని ప్రొఫెషనల్స్కి, అంటే ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, వీళ్ళ కమ్యూనికేషన్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ఈమెయిల్స్ రాయడం, కంటెంట్స్ రాయడం, రిపోర్ట్స్ రాయడం, ఇవన్నీ ఉంటాయి కదా, వాటి కోసం ఎక్స్క్లూజివ్గా 40 పేజెస్, ఒక్క లెసన్ని 40 పేజెస్లో ఇచ్చాను. అంటే ఇమాజిన్ ఇంత ఇన్డెప్త్గా దాని మీద వెళ్ళిపోయాం. ఇవి ఎవరికంటే ప్రొఫెషనల్స్కి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ ఇంగ్లీష్ని ఇంకా కొంచెం పెంచుకోవాలంటే దిస్ గోయింగ్ టు బి. ఇది కంప్లీట్గా స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన ఇంగ్లీష్ భాష అండి. ఇలా సెకండ్ బుక్ ఉంటుంది కదా, ఈ సెకండ్ బుక్ ఏదైతే ఉందో ఇందులో నేను ఇంతకుముందు చెప్పాను మీకు, కేవలం 2 మొత్తం 3 కోర్ ఏరియాస్ అన్నాను కదా, అందులో 2 కోర్ ఏరియాస్ అంటే బేసిక్గా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్కి సంబంధించి మొత్తం బుక్ 2లో కేవలం 3 చాప్టర్స్ ఉంటాయి. 3 కాదు, 2 వర్బ్స్, డూ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ మీద ఒక పుస్తకం మొత్తం ప్రాక్టికల్గా డిజైన్ చేశాను. ఆ తర్వాత బుక్లో మళ్ళీ ఇంకో 2 పదాలు తీసుకున్నాను. ఇట్లా ఏంటంటే సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ ప్రతి వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వీలుగా సెల్ఫ్ లెర్నింగ్కేనండి. ఎందుకంటే ఆన్లైన్ క్లాస్కి ఒక 10% వస్తారండి, ఆఫ్లైన్కు 10% వస్తారేమో. 80% కూడా క్లాసులకు రాలేని వాళ్ళు కూడా ఈ రోజు కాకపోతే రేపు వాళ్ళంతా వాళ్ళు నేర్చుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పి దిస్ అ వండర్ఫుల్ ఇంగ్లీష్ బాస్ సిరీస్ విచ్ ఐ హ్యావ్ బ్రాట్ ఇన్ టు లైఫ్. సరే, మరి ఈ ఇంగ్లీష్ బాస్ లాంచింగ్ ఆఫర్లో మీరు ఇస్తున్నారు కదా, ఇంత తక్కువకి. ఒరిజినల్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువనే ఉంది, కానీ లాంచింగ్ ప్రైస్లో చాలా తక్కువకి ఇస్తున్నారు. సో ఇది ఈ లాంచింగ్ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? ఒకవేళ ఎవరైనా గిఫ్ట్ వైజ్గా ఇవ్వాలి అని అనుకున్నట్లయితే అరే నేను ఆ టైంలో మిస్ అయిపోయానని ఫీల్ అవుతారు కదా, సో అందుకని ఈ ఇంగ్లీష్ బాస్ సిరీస్ 5 బుక్ సెట్ ఏదైతే ఉందో, ఈ 5 బుక్ సెట్ లాంచింగ్ ఆఫర్ కింద కేవలం
1199 రూపీస్కే 1500 వర్త్ బుక్స్ ఇస్తున్నాం. 1199కే 5 బుక్స్. ఎట్ ద సేమ్ టైం 21 అవర్ ఆన్లైన్ లైవ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్, అంటే 4000 వర్త్ లైవ్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. 1199కే 5 బుక్స్ అండ్ లైవ్ కోచింగ్ 4000 వర్త్. ఇది లాంచింగ్ ఆఫర్లో ఇస్తున్నాం అండి. ఈ లాంచింగ్ ఆఫర్ ఎట్ ఎనీ మూమెంట్ వీ కెన్ స్టాప్. ఎందుకంటే బుక్ ప్రమోషన్ మీకు తెలుసు కదా, స్టార్టింగ్లో ఇస్తాం. ఎవరైనా సరే దీన్ని ఇప్పుడే తీసుకోమని నేను సలహా ఇస్తాను. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్లో ఈ లాంచింగ్ ఆఫర్ ఎట్ ఎనీ మూమెంట్ విమే. ఎందుకంటే ఫస్ట్ ఎడిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఎడిషన్ మేము ప్రింట్ చేసినవి అయిపోయినాయి అనుకోండి, ఆటోమేటిక్గా సెకండ్ ఎడిషన్ అప్పుడు ఈ ఆఫర్ ఉండదు. సో కాబట్టి ఎవరికైనా సజెస్ట్ చేస్తాను. అండ్ ఐ సజెస్ట్ ఆల్ ద పీపుల్ బై ఎ సెట్. అంటే దీన్ని ఒక గిఫ్ట్గా ఇవ్వండి ఎవరికైనా, మీకు అవసరం లేకపోతే. జస్ట్ మీరు పెద్దవాళ్ళు అయితే చిన్నవాళ్ళు అయితే పెద్దవాళ్ళకి ఒక గిఫ్ట్గా. మా ఫ్యామిలీలో నా సర్కిల్లో వీళ్ళకి ఇంగ్లీష్ అవసరం, ఐ కేర్ ఫర్ దట్ పర్సన్. ఓకే, ఆ పిల్లాడి భవిష్యత్తు, అతని కెరీర్ నాకు ఇంపార్టెంట్ అని మీరు ఫీల్ అయిన ప్రతి వాళ్ళు ఈ గిఫ్ట్ని వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మీరు పుస్తకాలు ఇవ్వట్లేదు, వీటితో పాటు 21 అవర్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇవ్వడం మీ ధర్మం, వాళ్ళు వాడుకోకపోతే సంబంధం లేదు. బట్ దే లవ్ ఇట్, దే ఫాల్ ఇన్ లవ్ విత్ ద బుక్. ఓకే, సో ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి సార్? 21 అవర్స్ అంటున్నారు కదా. అది మేము స్కెడ్యూల్ ఇస్తామండి. యాక్చువల్గా మార్నింగ్ బ్యాచెస్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి. అన్ని ఆప్షన్స్, డేట్ అన్నీ ఈ బుక్ సెట్తో పాటు మేము పంపిస్తాం. వాళ్ళకి నచ్చిన బ్యాచ్ చూస్ చేసుకొని వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకు కూపన్ కోడ్ ఇస్తాం. ఆ యూనిక్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మాకు చెప్పగానే జస్ట్ ఆ నెంబర్తో అడ్మిషన్ ఇచ్చేస్తాం అనమాట. ఇంకా అక్కడ ఏం పే చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. అండ్ ఇవి జూమ్లో ఉంటాయి, ఇంటరాక్టివ్గా ఉంటాయి. ఫ్యాకల్టీ డౌట్స్ క్లారిఫై చేయడం. ఒక్కొక్క పుస్తకం మీద ఒక 4 రోజులు, ఒక్కొక్క పుస్తకం మీద 4 అవర్స్, లెట్స్ సే 5 4 20, అందుకే 21 అవర్స్ పెట్టామన్నమాట. సో 20 అవర్స్ ఈ బుక్స్ని ఎట్లా వాడుతూ ప్రాక్టీస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే సార్. సో మార్కెట్లో చాలా రకాల బుక్స్ ఉన్నాయి, ఇంగ్లీష్కి సంబంధించి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నా చేతిలోనే ఫోన్ ఉంది, నేను నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్గా ఇంగ్లీషు. నేను ఎందుకు చిరంజీవి గారు అలా అనుకున్న వాళ్ళందరికీ నాది ఒకటే క్వశ్చన్ అండి. యాప్స్ ఉన్నాయి, ఫోన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు నేర్చుకోలేకపోయారు ఈ రోజు వరకు? అదే కదా, దట్స్ ఓన్లీ థింగ్. నేను ఐ డోంట్ డీగ్రేడ్ అండి. నాకు ఒక మేధా లెర్నింగ్ యాప్ ఉందండి. నాది యాప్ ఉంది, నా కోర్స్ కూడా కొన్ని వేల మంది యాప్లో నేర్చుకున్నారు. బట్ అంతకంటే ఇది పవర్ఫుల్, ఐ కెన్ సే ద సెట్ ఆఫ్ బుక్స్. ఎందుకంటే ఈ బుక్స్తో పాటు మనం కోచింగ్ ఇస్తున్నాం కదా, దాట్స్ అ వండర్ఫుల్ థింగ్. కాబట్టి మనం తీసుకోవచ్చు. ఐ సజెస్ట్ ఆల్ ద పీపుల్ టు ఓన్ దిస్. ఒక మంచి పుస్తకం ఇంట్లో ఉంటే రాగానే చూడగానే ఇట్ ఇంక్రీజెస్ ద వాల్యూ ఆఫ్ యువర్ రూమ్. సార్, ఫైనల్గా ఇంగ్లీష్ బాస్ గురించి, ఇంగ్లీష్ ప్రాధాన్యత గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఆఫీస్లో మీరు బాస్ అయితే సరిపోదు, ఇంట్లో ఒక హౌస్ వైఫ్గా బాస్ అయితే సరిపోదు, ఫ్రెండ్స్లో మీరు బాస్ బాస్ అని పిలిపించుకుంటే సరిపోదు. ఓకే, మీరు కూడా ఇంగ్లీష్ బాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ బాస్ అవ్వాలి అంటే నా ఇంగ్లీష్ బాస్ సిరీస్ తీసుకోండి, ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంగ్లీష్ బాస్ అయితే యూ కెన్ కమాండ్ యువర్ కమ్యూనికేషన్ అండ్ యూ కెన్ కమాండ్ యువర్ సర్కిల్. అండ్ ఇంగ్లీష్ ఆ బాస్ అనే వర్డ్ పెట్టడానికి కూడా కారణం అదేనండి. ఇట్స్ అథెంటిక్ and so powerful, and this book set is going to be so powerful and you will become powerful. ఆ కమ్యూనికేషన్లో ఆ పవర్ రావాలి అంటే then your English should be good. ఓకే సార్, చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పర్ఫెక్ట్ మెంటర్ దగ్గర నేర్చుకోవాలి అని చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా కానీ కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా క్లారిటీ వచ్చేలాగా మీ ఇంగ్లీష్ బాస్కి సంబంధించి, ఆ బుక్ సిరీస్కి సంబంధించి, అలాగే ఇంగ్లీష్ ఒక పర్ఫెక్ట్ మంచి మెంటర్ దగ్గర నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అనే దాని గురించి చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ.